మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. ఈ వీడియోలో సుమారు 100 ప్రశ్నల వరకు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ 100 ప్రశ్నలు కూడా కరెంట్ అఫైర్స్ విత్ జీకే సంబంధించిన ప్రశ్నలు. దయచేసి పూర్తి వీడియోని అయితే చూడండి. ఈ 100 ప్రశ్నలు కూడా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఈ 100 ప్రశ్నలకు సంబంధించి మీకు యూజ్ అవుతుందని అనిపిస్తే ఈ 100 ప్రశ్నలకు సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకునేవారు డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్‌ని అయితే ఇవ్వడం జరిగింది. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఈ 100 ప్రశ్నలకు సంబంధించిన పీడిఎఫ్‌ని అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. కోయ ట్రైబ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంటారంటే కోయ ట్రైబ్ అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో కలరు. దీన్-ఇ-ఇలాహీ మత ప్రచారకుడు అక్బర్. వాంగ్లా మహోత్సవ్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? వాంగ్లా మహోత్సవ్ అనే ఫెస్టివల్ అనేది మనకి మేఘాలయలో జరుపుకుంటారు. లోక్సభకు ఎన్నికవడానికి ఉండవలసిన కనీస వయసు ఎంత అంటే 25 సంవత్సరాలు. 2024 ఉమెన్ ప్రీమియర్ లీగ్‌ని ఎవరు గెలుచుకోవడం జరిగింది? 2024 ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేది ఆర్‌సీబీ గెలుచుకోవడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అయితే గెలుచుకోవడం జరిగింది. ఎవరిపైన ఫైనల్ అనేది ఎవరితో జరిగిందంటే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగింది. ఆర్‌సీబీ యొక్క కెప్టెన్ స్మృతి మంధాన, ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క కెప్టెన్ మెక్లానింగ్. కకోరి కుట్ర కేసు అనేది ఎప్పుడు జరిగింది? కకోరి కుట్ర కేసు అనేది 1925 ఆగస్టు 9వ తేదీన జరిగింది. మనకి కకోరి కుట్ర ఇటువంటి హిస్టరీకి సంబంధించిన ప్రశ్నలు అనేవి ఈ కకోరి కుట్ర కేసు అనేది ఎప్పుడు జరిగింది, లేదంటే ప్రధాన పర్సన్స్ ఎవరు ఈ కకోరి కుట్ర కేసులో అని ఈ విధంగా ప్రశ్న అడుగుతారు. కకోరి కుట్ర కేసులో ప్రధాన వ్యక్తులు ఎవరంటే రామ్ ప్రసాద్ బిస్మైల్, అసఫాకుల్లా ఖాన్, రాజేంద్ర లాహోరీ, చంద్రశేఖర్ ఆజాద్. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు రేఖ రాడ్క్లిఫ్ లైన్. స్వతంత్ర భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు? స్వతంత్ర భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు. ఈమె ఉత్తరప్రదేశ్ గవర్నర్గా 1947 ఆగస్టు 15 నుంచి 1949 వరకు అయితే పనిచేయడం జరిగింది. సెకండ్ ఫీమేల్ గవర్నర్గా ఈమె యొక్క డాటర్ పద్మజా నాయుడు అయితే పనిచేయడం జరిగింది. ఈమె వెస్ట్ బెంగాల్కి 1956 నుంచి 1967 వరకు అయితే పనిచేయడం జరిగింది. అరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం గురు శిఖర్. ప్రపంచంలో తొలిసారిగా భారతీయ పంచాంగం ప్రకారం పనిచేసే విక్రమాదిత్య వైదిక గడియారాన్ని ఏ నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారంటే ఉజ్జయిని. అత్యున్నత పౌర పురస్కారం ఏది అంటే భారతరత్న. ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది దేనికి సంబంధించినది? ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది మిలిటరీ యాక్షన్ ఇన్ గోల్డెన్ టెంపుల్లో మిలిటరీ యాక్షన్కి సంబంధించింది. ఇది 1984 జూన్ 1 నుంచి 8 మధ్యన జరిగింది. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలోన మనకు ప్రైమ్ మినిస్టర్ ఎవరని అడగొచ్చు, ఇందిరాగాంధీ. జాంతియా మరియు గారోస్ అనే ట్రైబ్ ఏ రాష్ట్రంలో కలరు? జాంతియాస్ అండ్ గారోస్ అనే ట్రైబ్ అనేది మేఘాలయలో కలరు. ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ కలదు? ప్రపంచంలోని అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ కర్ణాటకలోని శ్రీ సిద్ధరూఢ స్వామీజీ స్టేషన్లో కలదు. ఇది కర్ణాటకలోని హుబ్లీలో ఉంది. 1507 మీటర్ల పొడవు అయితే ఉండడం జరిగింది. ఈ ప్రశ్న అయితే మనకి రైల్వే ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో అయితే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ శ్రీ సిద్ధరూఢ స్వామీజీ స్టేషన్, హుబ్లీ, కర్ణాటక. 1507 మీటర్ల పొడవు.
మనకి హైతీలో కొన్ని సంక్షోభాలు అయితే రావడం జరిగింది. దానిలో భాగంగా కరీబియన్ దేశమైన హైతీలో ఉన్న భారతీయులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరేంటి? ఆపరేషన్ ఇంద్రావతి. రాష్ట్రాల్లో గవర్నర్ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రాల్లో గవర్నర్ని రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 155 ప్రకారం రాష్ట్రాల్లో గవర్నర్ని రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. భారతదేశంలో లాంగెస్ట్ రివర్ గంగా. సుదీర్మన్ కప్ అనేది ఏ క్రీడకు సంబంధించింది? సుదీర్మన్ కప్ అనేది బ్యాడ్మింటన్కి సంబంధించింది. 2023 ప్రపంచ హాకీ కప్ విజేతగా జర్మనీ ఏ జట్టుపై గెలిచింది? 2023 ప్రపంచ హాకీ కప్ విజేత జర్మనీ అనేది బెల్జియంపై గెలవడం జరిగింది. ఈ క్రింది వాటిలో మహారాష్ట్రకి చెందిన ప్రసిద్ధ జానపద నృత్యం ఏది? మహారాష్ట్రకు చెందిన జానపద నృత్యం లావణి. ఆరు నుండి 14 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని తెలియజేసే ఆర్టికల్. 6 నుండి 14 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని ఆర్టికల్ 21 సబ్ క్లాస్ ఏ తెలియజేస్తుంది. ది రాయల్ ఏషియాటిక్ సొసైటీ స్థాపకుడు ఎవరు? ది రాయల్ ఏషియాటిక్ సొసైటీ స్థాపకుడు సర్ విలియం జోన్స్. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఎస్ఎస్ఎల్వి D1 పేరుతో 2022 ఆగస్టు 7వ తేదీన మొదటిసారిగా చేపట్టిన ప్రయోగం విఫలం కావడంతో మనకి ఎస్ఎస్ఎల్వి D2 ప్రయోగం అనేది 2023 ఫిబ్రవరి 10న అయితే నిర్వహించడం జరిగింది. ఈ ఎస్ఎస్ఎల్వి D2 ర్యాకెట్ ద్వారా ఇస్రోకు చెందిన 156.3 కిలోల బరువు ఉన్న EOS-07 అనే ఉపగ్రహాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఇది భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టడం జరిగింది. మనకి ఎస్ఎస్ఎల్వి అని అడగొచ్చు. ఎస్ఎస్ఎల్వి అంటే ఏంటని? స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఇక్కడ ఉన్న ఈ 2 ఆప్షన్స్ కూడా సరైనవే. వెన్నం జ్యోతి సురేఖ ఏ క్రీడకు చెందినది? జ్యోతి సురేఖ ఆర్చరీ క్రీడకు సంబంధించిన వ్యక్తి. సత్రియ సాంప్రదాయ నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? సత్రియ సాంప్రదాయ నృత్యం అస్సాం రాష్ట్రానికి చెందినది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 4న జరుపుకుంటారు. అయితే 2023 యొక్క థీమ్ ఏంటి? ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క 2023 యొక్క థీమ్ 2023 యొక్క థీమ్ చూసుకుంటే క్లోజ్ ది కేర్ గ్యాప్ అనేది 2023 యొక్క థీమ్. అలానే 2024 యొక్క థీమ్ కూడా క్లోజ్ ది కేర్ గ్యాప్ అనేది కూడా 2024 యొక్క థీమ్. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 4వ తేదీన జరుపుకుంటారు. 2023 మరియు 2024 యొక్క థీమ్ చూసుకుంటే క్లోజ్ ద కేర్ గ్యాప్ అనేది ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క థీమ్. సాత్పురా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? సాత్పురా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో కలదు. సురినామ్ దేశ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? సురినామ్ దేశ ప్రస్తుత అధ్యక్షుడు చంద్రికా ప్రసాద్ సంతోఖి. 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏ నగరంలో నిర్వహించారు? 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నాగపూర్లో నిర్వహించారు. మయన్మార్ దేశంలోని మోచా తుఫాను బాధితులకు సహాయం చేయడానికి భారతదేశం చేపట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ కరుణ. 2వ మైసూర్ యుద్ధం ఏ సంధితో ముగిసింది? 2వ మైసూర్ యుద్ధం మంగళూరు సంధితో ముగిసింది. మనకి 2వ మైసూర్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఏ సంవత్సరాల మధ్యన జరిగింది అడగచ్చు. 2వ మైసూర్ యుద్ధం 1780 నుంచి 1784 మధ్యన జరిగింది. ఇది ఏ సంధితో ముగిసిందంటే మంగళూరు సంధితో ముగిసింది. అలానే ఈ 2వ మైసూర్ యుద్ధం అనేది ఎవరెవరి మధ్యన జరిగింది కూడా అడగచ్చు. మీకు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి త్రిసభ్య కమిటీలోని సభ్యులు ఎవరు?
ఇది కరెంట్ అఫైర్స్‌లో భాగంగా ఇచ్చిన క్వెషన్ ఇది. ఇది రీసెంట్‌గానే ఎన్నికల కమిషనర్‌లకు సంబంధించిన కొన్ని రూల్స్‌నైతే చేంజ్ చేయడం జరిగింది. ఈ ఎన్నికల కమిషనర్ల నియామకానికి ఒక త్రిసభ్య కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ప్రధానమంత్రి, లోక్సభలోని ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే ఉండడం జరుగుతుంది. పైవన్నీ సరైనవే. ఐఎల్ఓ యొక్క ప్రధాన కార్యాలయం. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో కలదు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023 జూన్ 24, 25 తేదీల్లో ఈజిప్ట్ పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం క్రింది వాటిలో దేనిని అందుకున్నారు? ఆర్డర్ ఆఫ్ ద నైలు. బుద్ధుడు తన తొలి బోధన చేసిన ప్రదేశం. బుద్ధుడు తన తొలి బోధన చేసిన ప్రదేశం సారనాథ్. ఈజిప్ట్ దేశ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? ఈజిప్ట్ దేశ ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసి. భారతదేశ మొదటి ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు? భారతదేశ మొదటి ప్రధాన ఎన్నికల అధికారి సుకుమార్ సేన్. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ని ఉత్తరయాన్ అని కూడా పిలుస్తారు. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ని గుజరాత్లో జరుపుకుంటారు. జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28న జరుపుకుంటారు. అయితే 2023కు సంబంధించి నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్ 2023 నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్ చూసుకుంటే గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్ బీయింగ్ అనేది 2023 నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్. అలానే 2024 యొక్క థీమ్ చూసుకుంటే నేషనల్ సైన్స్ డే యొక్క 2024 థీమ్ చూసుకుంటే ఇండిజినియస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్ అనేది 2024 యొక్క థీమ్. గో బ్యాక్ టు ద వేదాస్ అనే నినాదాన్ని ఇచ్చినది ఎవరు? గో బ్యాక్ టు ద వేదాస్ అనే నినాదాన్ని స్వామి దయానంద సరస్వతి ప్రతిపాదించడం జరిగింది. 1924 సంవత్సరంలో చిట్టాగాంగ్ దోపిడీలో అరెస్ట్ అయిన విప్లవకారుడు ఎవరు? 1924 సంవత్సరంలో చిట్టాగాంగ్ దోపిడీలో అరెస్ట్ అయిన విప్లవకారుడు సూరిసేన్. ఆర్బీఐ తీసుకొచ్చిన మధ్యకాలిక వ్యూహ ప్రణాళికైన ఉత్కర్ష్ 2.0 యొక్క కాలపరిమితి. ఉత్కర్ష్ 2.0 యొక్క కాలపరిమితి 2023 నుంచి 2025 వరకు. యూనియన్ ఎగ్జిక్యూటివ్లోని ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏవి? యూనియన్ ఎగ్జిక్యూటివ్లోని ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ గురించి 5వ భాగంలోని ఆర్టికల్ 52 నుంచి 78 వరకు అయితే తెలియజేయడం జరుగుతుంది. ప్రెసిడెంట్ గురించి ఆర్టికల్ 52 నుంచి 62 వరకు ఉంటుంది. అలానే ప్రైమ్ మినిస్టర్ మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ గురించి ఆర్టికల్ 74, 75, 78 తెలియజేస్తుంది. అటార్నీ జనరల్ గురించి ఆర్టికల్ 76 తెలియజేస్తుంది. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో 2023 ఫిబ్రవరి 19న నిర్వహించడం జరిగింది. ఇది భూకక్షలో పరిభ్రమిస్తున్న మెగా ట్రోపికస్ 1 MT-1 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మార్చి 7వ తేదీన అయితే విజయవంతంగా ధ్వంసం అయితే చేయడం జరిగింది. ఈ మెగా ట్రోపికస్ MT-1 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ భూమిపై వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు 2011లో ప్రవేశపెట్టడం అయితే జరిగింది. దీనిని మనం ఈ ధ్వంసం చేయడంతో కాలం చెల్లిన ఉపగ్రహాలను కూల్చివేసే సత్తా ఉన్న అమెరికా, రష్యా, చైనాతో పాటు భారత్ కూడా ఉందని స్పష్టమైతే అవ్వడం జరిగింది. మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా 2024 కరెంట్ అఫైర్స్ మాత్రమే ఇవ్వరు. 2023 కరెంట్ అఫైర్స్, అందులో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్న కరెంట్ అఫైర్స్ 2023కు సంబంధించిన వాటిని కూడా చదవండి. పాట్కాయ్ భీమ్ కొండలు ఏ రాష్ట్రంలో కలవు?
పాట్కా భీమ్ కొండలు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలవు. లోటు ద్రవ్యము అనగా ఏంటి? లోటు ద్రవ్యము అంటే స్వభావములో ద్రవ్యోల్బణమును పెంచడము. ప్రస్తుత త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ప్రస్తుత త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు? ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో భాగంగా ఉత్తమ చిత్రం అవార్డు ఏ చిత్రానికి వచ్చింది? 2023 దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా ఉత్తమ చిత్రం అవార్డు ది కాశ్మీర్ ఫైల్స్కి రావడం జరిగింది. 3 రోజుల పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ దేశంలో పర్యటించింది? 2023 జూన్ 4వ తేదీన అంటే సురినామ్ దేశంలో పర్యటించడం జరిగింది. COP27 సదస్సులో ఇన్ అవర్ లైఫ్ అనే ప్రచార కార్యక్రమాన్ని ఏ దేశం ప్రారంభించింది? ఈ COP27 సదస్సు 2022లో ఎక్కడ జరిగిందని అడగొచ్చు. 2022లో COP27 సదస్సు ఈజిప్ట్లో జరిగింది. ఈ సదస్సులో ఇన్ అవర్ లైఫ్ అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది భారతదేశం. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. సాకేత్ మైనేని, యూకీ బాంబ్రీ ఏ క్రీడకు చెందిన క్రీడాకారులు? సాకేత్ మైనేని, యూకీ బాంబ్రీ టెన్నిస్కు చెందిన క్రీడాకారులు. 60 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్లో ఆడిన భారత టెన్నిస్ జట్టు 4-0ని ఓడించి డేవిస్ ప్రపంచ కప్ గ్రూప్ 1లోకి అయితే ప్రవేశించడం జరిగింది. దీంతో ఈ సాకేత్ మైనేని మరియు యూకీ బాంబ్రీ న్యూస్లో ఉండడం జరిగింది. ఈ 2024 సంవత్సరంలోనే మనకి 60 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్తో మన ఇండియా ఆడడం జరిగింది. అది పాకిస్తాన్లోనే ఆడడం జరిగింది. పాకిస్తాన్లోనే ఆడి 4-0తో పాకిస్తాన్ పైన గెలవడం జరిగింది. గెలిచి డేవిస్ ప్రపంచ కప్ గ్రూప్ 1లోకి అయితే మన ఇండియా ప్రవేశించడం జరిగింది. దీంతో సాకేత్ మైనేని మరియు యూకీ బాంబ్రీ న్యూస్లో ఉండడం జరిగింది. వీళ్ళ గురించి అడగొచ్చు. సాకేత్ మైనేని మరియు యూకీ బాంబ్రీ ఏ క్రీడకు చెందిన వ్యక్తులు అనేసి టెన్నిస్ క్రీడాకారులు. సుప్రీంకోర్టు ఏ రోజున ప్రారంభమైంది? సుప్రీంకోర్టు 1950 జనవరి 28న ప్రారంభమైంది. సుప్రీంకోర్టు ప్రారంభమై 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వజ్రోత్సవాలను ప్రారంభించడం జరిగింది. కాబట్టి దీని గురించి మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు ఏ రోజున ప్రారంభమైందంటే 1950 జనవరి 28. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు? సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ. జస్టిస్ ఫాతిమా బీవీ కేరళకి 1989 అక్టోబర్ 6న ఆమె కేరళకు చెందిన వ్యక్తి. 2027 సెప్టెంబర్ 24న సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తికి ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు? 2027 సెప్టెంబర్ 24న సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బివి నాగరత్న బాధ్యతలు చేపట్టనున్నారు. 2024 వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్. 2024 వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్ మై హెల్త్ మై రైట్ అనేది 2024 యొక్క థీమ్. వరల్డ్ హెల్త్ డేని ఏప్రిల్ 7న జరుపుకుంటారు. వరల్డ్ హెల్త్ డే 2023 యొక్క థీమ్ చూసుకుంటే హెల్త్ ఫర్ ఆల్. 2024 యొక్క థీమ్ చూసుకుంటే మై హెల్త్ మై రైట్ అనేది వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్. గాబ్రియల్ అటల్ ఏ రాష్ట్రానికి చెందిన ప్రైమ్ మినిస్టర్? ఈ గాబ్రియల్ అటల్ అనే పర్సన్ ఫ్రాన్స్కు చెందిన ప్రైమ్ మినిస్టర్. ఈయన యంగెస్ట్ ప్రైమ్ మినిస్టరు. సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు చెందినది? సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ క్రీడకు సంబంధించినది. గంగౌర్ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? గంగౌర్ ఫెస్టివల్ అనేది రాజస్థాన్ రాష్ట్రంలో జరుపుకుంటారు. 2024 నాటికి భారతదేశంలో ఎన్ని నేషనల్ పార్క్స్ కలవు? 106 నేషనల్ పార్క్స్ కలవు.
భారతదేశంలో 41వ వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా యునెస్కో క్రింది వాటిలో దేన్ని గుర్తించింది? 41వ హెరిటేజ్ సైట్‌గా శాంతినికేతన్, పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించడం జరిగింది. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్‌ను 1784లో స్థాపించింది సర్ విలియం జోన్స్. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శకుంతలంను సంస్కృతం నుండి ఆంగ్ల భాషలోకి అనువదించింది విలియం జోన్స్. అలానే భగవద్గీతను సాంగ్ సెలెస్టియల్ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించింది విల్కిన్స్. మరోసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. గతంలో కూడా వీటిపైన ఎక్కువగా ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈ 3 ఆప్షన్స్ కూడా ఎగ్జామ్‌లో అడగడం జరిగింది ఎక్కువగా. మనకి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్‌ని స్థాపించింది 1784. డేట్ కూడా ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్‌ని స్థాపించింది సర్ విలియం జోన్స్. ఈ సర్ విలియం జోన్స్ ఏం చేశాడంటే కాళిదాసు రచించిన అభిజ్ఞాన శకుంతలాన్ని సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించడం అయితే జరిగింది. అలానే భగవద్గీతని ఆంగ్లంలోకి అనువదించింది ఎవరనుకుని గతంలో ఎక్కువగా అడగడం జరిగింది. భగవద్గీతని సాంగ్ సెలెస్టియల్ అనే పేరుతో విల్కిన్స్ అయితే మనకి ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన 3 ఆప్షన్స్ కూడా సరైనవే. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. మనకి 37వ నేషనల్ స్పోర్ట్స్ అనేవి గోవాలో నిర్వహించడం జరిగింది. 38వ నేషనల్ స్పోర్ట్స్ 2024లో ఉత్తరాఖండ్‌లో నిర్వహించడం జరుగుతుంది. అయితే 37వ నేషనల్ స్పోర్ట్స్ ఏవైతే గోవాలో నిర్వహించారో ఆ స్పోర్ట్స్‌లో మనకి 228 పథకాలతో ఓవరాల్ ఛాంపియన్‌గా మహారాష్ట్ర అయితే నిలవడం జరిగింది. ఈ ఓవరాల్ ఛాంపియన్ని రాజా బలేంద్ర సింగ్ ట్రోఫీ అని పిలుస్తారు. ఈ ట్రోఫీని మహారాష్ట్ర గెలుచుకోవడం జరిగింది. ఈ 37వ నేషనల్ స్పోర్ట్స్‌లో భాగంగానే ఉత్తమ అథ్లెట్ పురుషుల విభాగంలో శ్రీహరి నటరాజ్ గెలుచుకోవడం జరిగింది. ఈయన స్విమ్మర్. అలానే ఉత్తమ మహిళా అథ్లెట్ విభాగంలో ఒడిశాకు చెందిన జిమ్నాస్ట్ అయిన సంయుక్త కాలే మరియు ప్రణతి నాయక్ వీళ్ళిద్దరికీ ఉత్తమ మహిళా అథ్లెట్ పురస్కారం అయితే లభించడం జరిగింది. మనకి రేపటి రోజున ఈ సంయుక్త కాలే మరియు ప్రణతి నాయక్ ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తులు అడగొచ్చు. సంయుక్త కాలే మరియు ప్రణతి నాయక్ అనే పర్సన్స్ జిమ్నాస్టిక్ సంబంధించిన వాళ్ళు. అలానే శ్రీహరి నటరాజ్ ఈయన స్విమ్మర్. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా సరైనవేని. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. అరిందమ్ బాగ్చి ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధిగా నియమించడం అయితే జరిగింది. ఈయనకు ముందు రుచిరా కాంబోజ్ 2023 డిసెంబర్ ఎండింగ్ వరకు అయితే ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధిగా ఉండడం జరిగింది. 2024 జనవరిలో అరిందమ్ బాగ్చి ఆయన ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు. అలానే రాజ్ కుమార్ రావు 2024 సంవత్సరానికి గాను ఎన్నికల సంఘం జాతీయ ఐకాన్గా నియమించడం అయితే రాజ్ కుమార్ రావుని నియమించడం అయితే జరిగింది. అలానే 17వ లోక్సభలో మనకి ఈ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయిన మహువా మొహిత్రీ అయితే ఆమె లోక్సభ సభ్యత్వం అయితే రద్దు చేయడం జరిగింది. అప్పుడు ఆమె చాలా న్యూస్లో ఉండడం జరిగింది. అలానే 2023 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించిందంటే నర్గిస్ మొహమ్మద్కి లభించడం జరిగింది. ఈమె ఇరాన్కి సంబంధించిన వ్యక్తి. ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా సరైనవే. 1793 మార్చి 22వ తేదీన శాశ్వత శిస్తు విధానం లేదా జమీందారు విధానాన్ని ప్రవేశపెట్టింది కార్న్వాలిస్. అలానే భారత సివిల్ సర్వీస్ పితామహుడు అని కూడా కార్న్వాలిస్ని పిలుస్తారు. ఇండియన్ సివిల్ సర్వీస్ ఉద్యోగాన్ని పొందిన తొలి భారతీయుడు ఎవరంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్. 1798లో సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది లార్డ్ వెల్లెస్లీ. ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా సరైనవే. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. కియర్ స్టార్మీర్ అనే పర్సన్ బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా 2024 జనవరి 5వ తేదీన ఈయన బ్రిటన్ ప్రధానమంత్రిగా కియర్ స్టార్మీర్ అనే పర్సన్ అయితే నియమితులయ్యారు. ఇది మనకు అడిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. రిషి సునాక్ స్థానంలో ఈయన మనకి బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు. అలానే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఈక్వెడార్ అధ్యక్షుడు డేనియల్ నొబోవా వీళ్ళందరూ రీసెంట్గానే వాళ్ళ పదవులను పొందడం అయితే జరిగింది. ఈక్వెడార్ అధ్యక్షుడు డేనియల్ నొబోవా ప్రస్తుత భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి 2024లో కూడా సుబ్రహ్మణ్యం జయశంకర్ అయితే ఉండడం జరిగింది.
ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితాలో నుండి తొలగించడం జరిగింది. అంటే ఆస్తి హక్కు అనేది మనకి ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉండేది. అయితే దానిని తీసివేసి ప్రాథమిక హక్కుల జాబితా నుండి తీసివేసి దాన్ని ఒక చట్టబద్ధమైన హక్కుగా భారత రాజ్యాంగంలోనే పొందుపరచడం జరిగింది. అయితే ప్రాథమిక హక్కుల జాబితా నుండి మాత్రమే ఆస్తి హక్కును తొలగించడం జరిగింది కానీ రాజ్యాంగం నుండి కాదు. ఈ ఆస్తి హక్కు గురించి ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 31లో తెలియజేసేది కానీ 31లో నుండి తీసివేసి 31 నుంచి అలాగనే ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ ఎఫ్ నుండి ఈ రెండు దగ్గర నుండి కూడా ఆస్తి హక్కు అనే దానిని తొలగించి 1978-44 రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించి 12వ భాగంలోనే ఆర్టికల్ 300(a)లో చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఆస్తి హక్కు అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు మరియు చట్టబద్ధమైన హక్కుగా పరిగణించడం జరుగుతుంది. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. యూట్యూబ్ CEO ఎవరంటే నీల్ మోహన్, గూగుల్ CEO సుందర్ పిచై, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్ల, అడోబ్ CEO శాంతను నారాయణ్. మనకి రైల్వేకి సంబంధించి CEOs గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ CEO మనకి రీసెంట్గా 2023లోనే నియమితులయ్యారు కాబట్టి ఈయన గురించి మనకు అడగొచ్చు. యూట్యూబ్ CEO నీల్ మోహన్, గూగుల్ CEO సుందర్ పిచై, మైక్రోసాఫ్ట్ సత్య నాదెల్ల, అడోబ్ CEO శాంతను నారాయణ్. ఇచ్చిన 4 ఆప్షన్లు కూడా సరైనవే. ప్రాథమిక హక్కులకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3 అనేది స్త్రీ శిశు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చని తెలియజేస్తుంది. అలాగనే ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6 అనేది ఆర్థిక బలహీన వర్గాలకు విద్యా సంస్థల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించవచ్చు. దీనిని 2019 103వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం అయితే జరిగింది. ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 5 అనేది ఏ మతానికి చెందిన శాఖలో కేవలం ఆ మత విశ్వాసాలకు చెందిన వారికి మాత్రమే నియమించేందుకు తగిన చట్టాలు ప్రభుత్వాలు రూపొందించుకోవచ్చని ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 5 అనేది తెలియజేస్తుంది. ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 6 అనేది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఎంత శాతం రిజర్వేషన్లు ఈబీసీల కంటే 10% రిజర్వేషన్ కల్పించవచ్చు. సో ఇది దేనిని ఈ రెండింటిని అంటే ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6ని, ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 6ని ఈ రెండింటిని కూడా 2019 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం అయితే జరిగింది. నవంబర్ 8న ఏ దేశ ప్రభుత్వం లాఫింగ్ గ్యాస్గా పిలిచే నైట్రస్ ఆక్సైడ్ను వినియోగించడంపై నిషేధించిందంటే బ్రిటన్ ప్రభుత్వం. మనకి రిషి సునాక్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ లాఫింగ్ గ్యాస్ ఏదైతే ఉంది ఈ లాఫింగ్ గ్యాస్ని నైట్రస్ ఆక్సైడ్ అని పిలుస్తారు. దీనిని అయితే నిషేధించడం జరిగింది బ్రిటన్లో. ఈ నైట్రస్ ఆక్సైడ్ని ఎక్కువగా మత్తు పదార్థంగా ఉపయోగిస్తున్నారని చెప్పి దీనిని అయితే బ్రిటన్ ప్రభుత్వం నిషేధించింది. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. FAO యొక్క హెడ్ క్వార్టర్స్ ఇటలీలోని FAO యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఇటలీలోని రోమ్లో కలదు. FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఇటలీలోని రోమ్లో కలదు. WFP వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఇటలీలోని రోమ్లో కలదు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదు. WMO వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో కలదు. 2023 నవంబర్ 2న అంతర్జాతీయ స్థాయి సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం నుండి వైదొలిగిన దేశం ఏదంటే రష్యా. ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనకు గల కారణాలపై విచారణ జరిపిన రైల్వే భద్రతా కమిషనర్ ఎవరంటే MM చౌదరి. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డఫ్రిన్. భారతదేశంలో మెట్రో రైల్ పితామహుడని ఎవరిని పిలుస్తారు? భారతదేశంలో మెట్రో రైల్ పితామహుడని శ్రీధరన్ అయితే పిలవడం జరుగుతుంది. భారతదేశంలో మెట్రో రైల్ పితామహుడని శ్రీధరన్ని పిలుస్తారు. 2023 సంవత్సరానికి గాను పద్మ విభూషణ్ అందుకున్న శ్రీనివాస వర్ధన్ క్రింది వాటిలో ఏ రంగానికి చెందిన వ్యక్తులు అంటే
శ్రీనివాసవర్ధన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌కి సంబంధించిన వ్యక్తి. క్రింది వారిలో ఎవరిని భారతదేశపు విప్లవానికి మదర్‌గా పిలుస్తారు? భారతదేశపు విప్లవానికి మదర్‌గా మేడం రుస్తుం ఖాన్ పిలుస్తారు. కట్టునాయకన్ ట్రైబ్ ఏ రాష్ట్రంలో కలరు? కట్టునాయకన్ ట్రైబ్ తమిళనాడు రాష్ట్రంలో కలరు. రాష్ట్రపతి నియామకాలకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. రాష్ట్రపతి నియామకాలకు సంబంధించి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 1 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను నియమించడం జరుగుతుంది. ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తుల్ని రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 155 ప్రకారం రాష్ట్ర గవర్నర్లను నియమిస్తారు. ఆర్టికల్ 280 ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఆర్థిక సంఘాన్ని భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా సరైనవే. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో కలదు. ICAO ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ మాంట్రియాల్లో కలదు. IFAD ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ యొక్క హెడ్ క్వార్టర్స్ రోమ్లో కలదు. IMF యొక్క హెడ్ క్వార్టర్స్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DCలో కలదు. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్స్ పుస్తక రచయిత శర్మిష్ఠా ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీ 2012 నుంచి 17 వరకు 13వ రాష్ట్రపతిగా పనిచేశారు. 2019లో భారత మాజీ రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం లభించింది. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్కు పోటీ చేయడానికి వాళ్ళకి ఉండవలసిన అర్హత ఎంత అంటే 30 సంవత్సరాలు ఉండాలి. రాజ్యసభ మరియు విధాన పరిషత్ సభ్యులకి ఉండవలసిన అర్హత 30 సంవత్సరాలు. లోక్సభ, విధానసభ, ప్రధానమంత్రి, మంత్రిమండలి, మంత్రులకు సంబంధించి 25 సంవత్సరాలు ఉండాలి. స్థానిక సంస్థలకు పోటీ చేసేందుకు కనీస వయసు 21 సంవత్సరాలు ఉండాలి. యునెస్కో గుర్తింపు పొందిన భారతీయ స్థలాల క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. మనకి కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ని యునెస్కో 2021లో గుర్తించడం జరిగింది. అలానే ధోల్వీరా హరప్పా సిటీ ఇది గుజరాత్లో కలదు. 2021లో యునెస్కో గుర్తించడం జరిగింది. అలానే 2023లో వెస్ట్ బెంగాల్లోని శాంతినికేతన్ని, కర్ణాటకలోని హొయసాల టెంపుల్ని గుర్తించడం జరిగింది. యునెస్కో జాబితాలో చేర్చడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ ఉద్యమంలో మహాత్మా గాంధీకి సంబంధించి క్రింది వాటిని గుర్తించండి అన్నారు. మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2న జన్మించారు. ఆయన తొలి సత్యాగ్రహాన్ని దక్షిణాఫ్రికాలోని 1906లో చేపట్టడం జరిగింది. దక్షిణాఫ్రికా నుండి ఇండియాకి 1915 జనవరి 9న రావడం జరిగింది. భారతదేశంలో తొలి సత్యాగ్రహాన్ని బీహార్లోని చంపారణ్లోన 1917లో నిర్వహించడం జరిగింది. కర్ణాటకలోని నేషనల్ పార్క్స్కి సంబంధించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. బందీపూర్ నేషనల్ పార్క్ కర్ణాటకలోనే ఉంది. బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ కర్ణాటకలో కలదు. కుద్రేముఖ్ నేషనల్ పార్క్ కర్ణాటకలోనే ఉంది. నాగర్హోల్ నేషనల్ పార్క్ కూడా కర్ణాటకలోనే కలదు. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. 2023 యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో గ్వాలియర్ మధ్యప్రదేశ్ని, కేరళకు చెందిన కోజికోడ్ని చేర్చడం అయితే జరిగింది. ఈ జాబితాలో అంటే క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లోని జాబితాలో మనకి భారతదేశం నుండి 8 నగరాలు అయితే ఉండడం జరిగింది. రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమానిటీ లిస్ట్లో గార్బా డ్యాన్స్ని 2023 గాను గార్బా డ్యాన్స్ని చేర్చడం జరిగింది. ఈ గార్బా డ్యాన్స్ అనేది గుజరాత్కు సంబంధించింది. ఈ జాబితాలో మొత్తం 15 అయితే ఉండడం జరిగింది. మహాత్మా గాంధీకి సంబంధించి జాతీయ ఉద్యమం యొక్క సంఘటనలు గుర్తించండి. మహాత్మా గాంధీ యొక్క జాతీయ ఉద్యమానికి సంబంధించి సంఘటనలు చూసుకుంటే మనకి మహాత్మా గాంధీ అహ్మదాబాద్ సత్యాగ్రహాన్ని 1918లో చేపట్టడం జరిగింది. ఖైరా లేదా కేడా సత్యాగ్రహాన్ని 1918లో చేపట్టడం జరిగింది. జలియన్వాలా బాగ్ సంఘటన 1919 ఏప్రిల్ 13న జరిగింది. ఖిలాఫత్ ఉద్యమం అనేది 1919లో మహాత్మా గాంధీ చేపట్టడం జరిగింది.
మనకి ఎగ్జామ్‌లో ఈ హిస్టరీ యొక్క వరుస క్రమాలు కూడా అడగొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. 1918 అహ్మదాబాద్, 1918 ఖైరా, క్యాడా, జలియన్వాలా బాగ్ సంఘటన 1919 ఏప్రిల్ 13, ఖిలాఫత్ ఉద్యమం 1919. ఎక్కువగా ఈ జలియన్వాలా బాగ్ సంఘటన గురించి ఎక్కువగా అడగడం జరిగింది. జలియన్వాలా బాగ్ సంఘటన 1919 ఏప్రిల్ 13 జరిగింది. 2023 క్రీడా పురస్కారాలైన అర్జున అవార్డు గ్రహీతలకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఇక్కడ ఇచ్చిన ఈ నలుగురికి కూడా మనకి అర్జున అవార్డు రావడం జరిగింది. అయితే మనకి ఎగ్జామ్‌లో ఏ విధంగా అడగొచ్చంటే, ఈ క్రింది వాటిలో ఎవరికి అర్జున అవార్డు రాలేదని అడగొచ్చు. 2023కి గాని ఎవరికి అర్జున అవార్డు వచ్చిందని అడగొచ్చు. లేదంటే ఆ పర్సన్ ఇచ్చి, ఆ పర్సన్ ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అని అడగొచ్చు. మహమ్మద్ షమి క్రికెట్, రితు నేగి కబడ్డీకి చెందిన క్రీడాకారుడు, ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి అందులో క్రికెట్‌కి సంబంధించిన క్రీడాకారుడు, శీతల్ దేవి పారా ఆర్చరీకి చెందిన క్రీడాకారిణి. మ్యాక్సిమం శీతల్ దేవి గురించి గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారిణి అని అడగొచ్చు. మనకి చాలా ఎగ్జామ్స్‌లో రీసెంట్‌గా జరిగిన చాలా ఎగ్జామ్స్‌లో శీతల్ దేవి గురించి ఎక్కువగా అడగడం జరిగింది. శీతల్ దేవి పారా ఆర్చరీ. భారత ఆర్థిక సంఘానికి సంబంధించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. భారత ఆర్థిక సంఘానికి సంబంధించి ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్‌ని 1951లో ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ యొక్క కాలపరిమితి 1952 నుంచి 57 వరకు కలదు. ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ కేసీ నియోగి. 14th ఫైనాన్స్ కమిషన్‌ని 2013లో ఏర్పాటు చేయడం జరిగింది. 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైవి రెడ్డి. 14th ఫైనాన్స్ కమిషన్ యొక్క కాలపరిమితి 2015 నుంచి 20 వరకు కలదు. మనకి ఏదైనా ఎగ్జామ్‌లో అడగొచ్చు. అంటే 14th ఫైనాన్స్ కమిషన్ యొక్క కాలపరిమితి అడగొచ్చు, లేదా 14th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ అడగొచ్చు. ఈ విధంగా అడగొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇచ్చిన ప్రతిదీ, ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దేనిపైన అడగొచ్చు. 15th ఫైనాన్స్ కమిషన్ 2017లో ఏర్పాటు చేయడం జరిగింది. 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క కాలపరిమితి 2020 నుంచి 2025 వరకు కలదు. 16th కమిషన్ని 2023లో ఏర్పాటు చేయడం జరిగింది. 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ అరవింద్ పన్గారియా. 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క కాలపరిమితి 2026 నుంచి 2031 వరకు కలదు. ఈ ఫైనాన్స్ కమిషన్ ఎవరు ఏర్పాటు చేస్తారంటే ఆర్టికల్ 280 ప్రకారం రాష్ట్రపతి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. మిస్సింగ్ గిరిజన తెగ 2023లో అలీ ఐ లిగాంగ్ అనే ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. మనకి మిస్సింగ్ గిరిజన తెగ ఏ రాష్ట్రానికి చెందిన వారు అని అడగొచ్చు. మిస్సింగ్ గిరిజన తెగ అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అనేది గుర్తుపెట్టుకోండి. మహాత్మా గాంధీకి సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ ఉద్యమానికి సంబంధించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అన్నారు. మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని 1920 ఆగస్టు 1న ప్రారంభించడం జరిగింది. అలానే చౌరీ చౌరా అనే సంఘటన ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగింది. ఇది 1922 ఫిబ్రవరి 5న జరిగింది. ఎక్కువగా ఈ చౌరీ చౌరా సంఘటన గురించి అడగడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సహాయ నిరాకరణ ఉద్యమం గురించి కూడా అడిగారు. సహాయ నిరాకరణ ఉద్యమం అనేది 1920 ఆగస్టు 1న జరిగింది. చౌరా చౌరీ సంఘటన ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో 1922 ఫిబ్రవరి 5వ తేదీన జరిగింది. ఉప్పు సత్యాగ్రహం అనేది 1930 ఏప్రిల్ 6న ప్రారంభమైంది. గాంధీకి ఇర్విన్‌కి మధ్యన ఒడంబడిక 1931 మార్చి 5వ తేదీన అయితే జరిగింది. 2024 డిజర్ట్ సైక్లోన్ అనే ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది రాజస్థాన్‌లో జరగడం అయితే జరిగింది. ఇది భారతదేశానికి అలానే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి మధ్యన జరిగింది. దీని గురించి మనకి ఎగ్జామ్‌లో అడగొచ్చు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్‌లో భాగంగా డిజర్ట్ సైక్లోన్ అనేది ఇండియాకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి మధ్యన జరిగింది. ఎక్కడ నిర్వహించారు డిజర్ట్ సైక్లోన్ అనే మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే రాజస్థాన్‌లో నిర్వహించడం జరిగింది. యూపీఐని విస్తరింపుము. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. యూపీఐని విస్తరింపమంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఏ దక్షిణ భారత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవంగా నాదహబ్బ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ఉత్సవం ఈ నాదహబ్బ అనే ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్ర ఫెస్టివల్గా జరుపుకుంటారని అడగొచ్చు. కర్ణాటక రాష్ట్రం యొక్క ఫెస్టివల్ ఏదంటే నాదహబ్బ. ఈ నాదహబ్బ అనే ఈ దసరా వేడుకల్ని నాదహబ్బ అని పిలుచుకోవడం అయితే జరుగుతుంది. దసరా ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఏనుగుల ఊరేగింపుని జంబూ సఫారీ అని కూడా పిలుస్తారు. ఈ జంబూ సఫారీ అనేది ఏ ఉత్సవంలో భాగంగా నిర్వహిస్తారని అడగొచ్చు. జంబూ సఫారీ అనేది నాదహబ్బ ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తారు. నాదహబ్బ అనే ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అనేది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. కర్ణాటక.
క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నారు. మనకి 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో భాగంగా ఇవి 95వ ఆస్కార్ అవార్డ్స్ అనేవి 2023 మార్చి 13వ తేదీన లాస్ ఏంజల్స్‌లోని జరిగింది. ఇక్కడ మనకి ఈ 2023లో జరిగిన ఆస్కార్ అవార్డ్స్‌కి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆస్కార్ అవార్డ్స్‌లో భాగంగా ఇండియన్ ఫిల్మ్ అయిన ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మనకి ది ఎలిఫెంట్ విస్పర్స్‌కి అయితే మనకి ఆస్కార్ అవార్డు అయితే రావడం జరిగింది. ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే ఈ డాక్యుమెంటరీని తీసింది ఎవరంటే దర్శకురాలు కార్తికి గొన్సాల్వెస్. అలానే ఈ నిర్మాత ఎవరంటే గునీత్ మోంగా. ఈ ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే ఈ ఏదైతే ఈ డాక్యుమెంటరీ ఉందో, ఈ డాక్యుమెంటరీకి ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో అయితే ఆస్కార్ అవార్డు అయితే రావడం అయితే జరిగింది. ఇది తమిళనాడులోని మధురమలై రిజర్వ్ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న బెల్లి మరియు బొమ్మన్ దంపతులు రఘు, అమ్ము అనే 2 అనాథ ఏనుగు పిల్లల్ని ఆదరించి వాళ్ళని పెంచడం అయితే జరిగింది. ఏ విధంగా పెంచారు ఏంటి వాస్తవ జీవనం ఆధారంగానే ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే చిత్రం అయితే రూపొందించడం జరిగింది. దీనికి గాను 2023 సంవత్సరానికి గాను ఆస్కార్ అవార్డులో భాగంగా ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డు అయితే రావడం జరిగింది. దీని యొక్క దర్శకురాలు అడగొచ్చు కార్తికి గొన్సాల్వెస్, నిర్మాత గునీత్ మోంగా. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ గురించి అడగొచ్చు. ఎందుకంటే లక్షద్వీప్‌కి మనకి మార్చి, ఏప్రిల్ ఆ టైంలో లక్షద్వీప్‌కి మనకి సంబంధించిన చాలా ఇష్యూస్ అయితే వచ్చాయి. న్యూస్‌లో కూడా ఎక్కువగా ఉండడం జరిగింది. మనకి దీనిపైన ఎగ్జామ్‌లో అడగొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. లక్షద్వీప్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే ప్రఫుల్ పటేల్. సింధు నాగరికత ప్రాంతమైన కాళీబంగన్ అనగా రాజస్థాన్‌లో అర్థం ఏంటి? రాజస్థాన్ భాషలో కాళీబంగన్ అంటే అర్థం ఏంటంటే నల్లని గాజులు. ఇటీవల యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు పొందిన గర్బా డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఇదివరకే చెప్పుకున్నాం గర్బా డ్యాన్స్ అనేది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది. ప్రపంచంలోని మొట్టమొదటి టైడల్ వాడరేవు అయిన సింధు నాగరికత ప్రాంతం ఏది? ప్రపంచంలోని మొట్టమొదటి టైడల్ వాడరేవు అని గతంలో ఎక్కువగా ప్రశ్న అయితే రావడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ వాడరేవు లోతాల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. ఈ 100 ప్రశ్నల యొక్క పీడిఎఫ్ కావాలనుకునేవారు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ని అయితే ఇవ్వడం జరిగింది. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి వీటి యొక్క పీడిఎఫ్ని అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.